హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ప్రెజెంటు మేము నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను కదా, నేను వ్యాంకోవర్ వచ్చాము. వ్యాంకోవర్ డౌన్ టౌన్లో లైట్స్ ల్యూమియర్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది, కండక్ట్ చేశారు అని చెప్పేసి. ల్యూమియర్ ఫెస్టివల్ అంటే లైట్స్ ఫెస్టివల్ అనమాట. ఇట్ ఆఫర్ సింబలైజెస్ టు ఇల్యూమినేషన్, క్లారిటీ ఆర్ ఇన్స్పైరేషన్ అనమాట. అంటే మెయిన్ ఏంటంటే ఆర్ట్ అండ్ ఈవెంట్స్ లైక్ ల్యూమియర్ ఫెస్టివల్ రిలేటెడ్ ఆర్ట్స్ అవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తారు వీళ్ళు. ఎవరెవరికి లైక్ ఎవరెవరైతే క్రియేటివ్ లైట్స్ రిలేటెడ్ అవన్నీ ఉన్నారు. ఇక్కడ చూసారా, అతను లైట్స్ పట్టుకొని ఏదో సెల్ చేస్తున్నారు. మేమైతే అడగలేదు, బికాజ్ కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వచ్చామన్నమాట. సో బేసిక్గా నైట్ కదా, ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఇది ఈ ఈవెంట్ దగ్గరికి వచ్చేసరికి. సో నైట్ కదా, పిల్లలతో ఎందుకులేండి అనుకున్నాము. బట్ స్టిల్ ఇది ఇయర్లీ వన్సే జరుగుతుంది. ప్లస్ పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇంకా ఫైనల్గా మేమైతే డిసైడ్ అయ్యి తీసుకొచ్చాము. మీరు ఇక్కడ చూస్తే లైట్స్ పైన చెట్ల పైన ఉండే ఆకులు, నేను ఇంతకుముందు వీడియో పెట్టినట్లు చెట్లు ఆకులు వచ్చేసి కలర్ కలర్గా మారుతూ ఉంటుంది కదా. సో ఈ లైట్స్కి కూడా ఆ చెట్లు యొక్క ఆకులు అనేవి ఎంతో అందంగా తయారైపోయినాయి అనమాట. చాలా బాగున్నాయి. ఆ నైట్ ఆ లైట్స్ ఫాల్ అవుతుంటే ఆ లీవ్స్ పైన ఎంత అందంగా ఉన్నాయంటే, అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా సీనరీ చూడండి మీరు ఎంత అందంగా ఉందో. లైట్స్ అనేవి ఈ బేసిక్గా ఈ లైట్స్ చూడండి మా సుకన్య అనమాట. సో నేను వైభవ్ అండ్ మా కాశ్వి తల్లి, ఆ బ్యాక్గ్రౌండ్లో చూసారా లైట్స్ ఎంత బాగున్నాయో. సో ఇది మెయిన్ మోటో థీమ్ ఏంటంటే అరోరా లైట్స్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. నదరన్ అరోరా లైట్స్ ఆర్ సదరన్ అరోరా లైట్స్ అని చెప్పేసి ఇవి న్యాచురల్గా లైట్స్ ఫామ్ అవుతాయి. సో ఆ న్యాచురల్ లైట్స్ని వీళ్ళు ఆర్టిఫిషియల్గా లైక్ డిజైన్ చేస్తారనమాట. ఇదన్నీ న్యాచురల్ కాదు. సో ఐజ్ వెన్ లైట్స్ అనేది ఎల్ఈడి లైట్స్ ఆర్ సంథింగ్ లైక్ వీటిని ప్రొజెక్ట్ చేసి చేస్తున్నారనమాట. లైక్ ఆల్ ద నైట్ సీజన్ని వీళ్ళు ఇలా ట్రాన్స్ఫార్మ్ చేశారనమాట. మొత్తం అందరూ కూడా ముందు జాగ్రత్తగానే హూడీస్ వేసుకొని, ఎంత చలిలో ఈ వర్షం పడుతున్నా కూడా ఇలా వర్షం పడుతుందని చెప్పేసి ముందుగానే, అఫ్కోర్స్ ముందుగానే కాదు, ఇక్కడ వ్యాంకోవర్లో కంటిన్యూస్గా ఎప్పుడైతే నవంబర్ స్టార్ట్ అవుతుందో సో రెయిన్స్ అనేవి కంటిన్యూస్గా స్టార్ట్ అవుతాయి అనమాట. కంటిన్యూస్గా ఎప్పుడు పడతాయో తెలియదు, ఎప్పుడు ఆగుతాయో తెలియదు అనమాట. ఇంత చిన్న వర్షమైనా కూడా మనకు చలి ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ విల్ గో డౌన్ అనమాట. సో అందుకని చెప్పి అందరూ మ్యాక్సిమం మీరు ఇక్కడ చూస్తే అందరూ హుడీస్ వేసుకొని అంబ్రెల్లాస్ పట్టుకొనే ఉంటారు. లైక్ తెచ్చుకున్నారు ముందు జాగ్రత్తగానే. మనం కూడా ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఏం లేదు, చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చేసారనమాట ఈ ఈవెంట్కి. సో వాళ్ళు మరి స్ట్రోలర్స్లో వేసుకొని తీసుకొచ్చారు. చూడండి ఎంత అందంగా ఉందో బ్యాక్గ్రౌండ్లో లైట్స్. మేము రీసెంట్గా మా పాపకి అవతార్ మూవీ చూపించామన్నమాట. అవతార్ మూవీలో ఎలా ఉంటుంది, వాళ్ళు నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటారు, ట్రాన్స్ఫర్మేషన్ అవతార్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అలా చేంజ్ అవుతారు అని చెప్పేసి తనకు తెలియాలని చెప్పి ఆ మూవీ చూపించాను అనమాట. సో పాప పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ మూవీలో బోల్డ్ లైట్స్ చూసి నేను చాలా ఏంది ఇన్ని లైట్స్ పెట్టి మూవీ ఇలా డిజైన్ ఇలా చేశారు అని అనిపించింది. బట్ ఇక్కడ చూస్తే మీరు ఎంత బాగున్నాయి అనమాట లైట్స్. ఆ డిఫరెంట్ కలర్స్, ఆ లైట్స్ ఎలా తీసుకొస్తారో మేబీ లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ క్రియేటివిటీ కదా. భలే అనిపించింది నాకైతే. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. సో బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఆ స్కై చూడండి ఎంత బాగుందో. స్కై కాదు అది, బేసిక్గా లైట్స్తోనే స్కై మొత్తం నింపేశారు. ఆ ముందరగా ఉన్న గొడుగు చూసారా ఎంత బాగుందో. ఆ అంబ్రెల్లా కోసమే నేను కొంచెం ముందరికి వెళ్ళాను అనమాట. అంబ్రెల్లా కొంచెం ముందరికి వెళ్ళి అది చూశాను. చాలా అంటే ఈ లైట్స్లో అంబ్రెల్లా లైట్ కలర్ అంబ్రెల్లా కదా, చాలా బాగా కనిపించింది నాకు. సో అది అనమాట. లైక్ డిఫరెంట్ కలర్స్, బ్లూ కలరు, పింక్ చూస్తే మీరు ఎంత అదేదో న్యాచురల్గా ఫామ్ అయిన లైట్స్ లాగే అనిపించింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఎస్పెషల్లీ మేము అనే కంటే మా పిల్లలు. అక్కడ వైభవ్ కానీ కాశ్వితలి కానీ ఇంకొక చిన్న బుడ్డది ఉంది. ఆ బుడ్డది మాత్రం నడవదు కాబట్టి ఎత్తుకొనే ఉన్నామన్నమాట. ఈ వర్షానికి ఏమైందంటే కింద అంతా కూడా గమ్ముగా అయిపోయింది. మట్టి ఉందనమాట. అది హార్బర్ గ్రీన్ పార్క్ అనమాట, వ్యాంకోవర్ డౌన్ టౌన్లో. ఆ ఈవెంట్ అక్కడ జరిగింది. సో మొత్తం గమ్ముగా అయిపోయి షూ అన్నీ మట్టి అయిపోయింది. బట్ అయినా కూడా చాలా
చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి లైట్స్ చూస్తే ఎవరికైనా సో మనం మైండ్లో ఒక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో మీరు ఇక్కడ చూస్తే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అదేమీ లేదు, అందరూ వచ్చారు. ఇంత నైట్ టైం కూడా వచ్చి చాలా భలే ఎంజాయ్ చేశారనమాట. సో అది మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. ఈ వీడియో చూసినంతసేపు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మేబీ మీరు అరోరా లైట్స్ చూసి ఉండరు, అంటే మీరు అంటే చూసి ఉండొచ్చు ఈ వీడియో చూసే వాళ్ళలో కొంతమంది అయినా. సో చూడండి బ్యాక్గ్రౌండ్ అది చూసారా నేను అక్కడ ఎంత బాగుందో. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను ఈ వీడియో చూసినంతసేపు. నచ్చితే మీ అందరికీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. ఇలాంటి కొన్ని వీడియోస్ ఇంకా చేసి పెడతాను. నేను నిన్న పెట్టిన ఒక షార్ట్ వీడియోలో ఐ మెన్షన్ దట్ ఫాల్ సీజన్ అయిపోయిన తర్వాత ట్రీస్ ఏవైతే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయిన తర్వాత మొత్తం చెట్లన్నీ ఆకులు పడిపోతాయి అనుకున్నారు కదా అని చెప్పాను కదా, అవి కూడా పెడతానంట. ఇక్కడ చూసారా ఇంకో పాప మా సేమ్ కాశ్మీర్ ఇలాంటి హూడీనే వేసుకుంది. చూడండి ఎంత బాగున్నాయో కదా లైట్స్. పైన ఏవో మేఘాలాగా ఫామ్ అయ్యి పైన లాగా వెళ్తున్నాయి అనమాట. చూడండి నేను కొంచెం ముందరికి వెళ్ళాను వీడియో కవర్ చేయడానికి. బికాస్ ఇది మన కంట్రీ కాదు కదా, కొంచెం భయం అనమాట. మనం ఓన్గా వెళ్ళిపోతే ఏమవుతుందో ఎవరేమనుకుంటారో అన్న భయము. కానీ చూసారా ఎంత అందంగా ఉందో అనమాట మొత్తం లైట్స్. అదనమాట మన వీడియో. సో బ్యాక్గ్రౌండ్లో సౌండ్ సిస్టమ్ కూడా వీళ్ళు ఇలానే పెట్టారు, లైట్స్ విత్ సౌండ్ సిస్టమ్. అక్కడ ప్రెజెన్స్ నేను లైవ్లో ఉన్నాను కాబట్టి నాకు అర్థమైంది ఎంత బాగుందో. లైక్ ఒక్కొక్కరు మన ఇండియాలో ఇలాంటివి ఏమన్నా చూస్తే గట్టిగా సౌండ్స్ చేస్తాం కదా, బట్ ఇక్కడ ఎవ్వరు కూడా నాయిస్ క్రియేట్ చేయలేదు. నాకు అది చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఏదైతే ఆ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ వచ్చిందో దాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. అదనమాట. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్